లాస్ట్ క్లాస్ లో మనం లెటర్ అయితే ఇంట్రడక్షన్ చెప్పాను. మరి ఈ క్లాస్ లో లీవ్ లెటర్ అనేది మనం ఎలా రాయాలో తెలుసుకుందాం. మరి చూడండి, పేజ్ నెంబర్ 150 చూసుకోండి. రైట్ ఏ లెటర్ టు యువర్ క్లాస్ టీచర్ రిక్వెస్టింగ్ హిమ్ ఆర్ హర్ టు గ్రాంట్ యూ లీవ్ ఫర్ 3 days. మరి 3 days లీవ్ కావాలి. మరి రిక్వెస్ట్ చేస్తూ ఎవరు రాయాలని మీరు మీ క్లాస్ టీచర్ అనే వాళ్ళకి రాయాల్సిన అవసరం ఉందన్నమాట. మరి ఎలా రాయాలో ఒకసారి చెప్తాను. మరి ఇక్కడ చదువుతామండి. పి దివ్య, సెకండ్ ఎంపీసీ, రోల్ నెంబర్ 50, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్, ఆకలా అన్నాడు. ఓకేనా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి మార్జిన్ నుంచి స్టార్ట్ చేస్తాం. పి దివ్య, ఓకేనా. తర్వాత సెకండ్ ఎంపీసీ, రోల్ నెంబర్ 15, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బ్రాకెట్ లో గర్ల్స్ అన్నారు. గర్ల్స్ పాటలా ఇచ్చారనమాట. ఓకేనా, ఈ టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన దీని మనం ఫ్రమ్ అడ్రస్ అని అంటాం. ఓకే, ఇదే రాయాల్సిన అవసరం లేదు. జాగ్రత్త చూసినట్లయితే ఓకేనా. మరి మీ అడ్రస్ రాసుకోవచ్చు, మీ నేమ్, ఓకేనా. మీరు ఎంపీసీ అని రోల్ నెంబర్ మార్చుకోవచ్చు. ఇక్కడ విద్యార్థి రాసుకోవచ్చు. పాటల రోజు మాట్లాడుకుని రాసుకుంటే సరిపోయింది. దీని ప్రకారం చూడండి, మనకి కామాలు కానీ ఫుల్ స్టాప్లు కానీ ఉండవు. గుర్తుపెట్టుకోండి, కామాలు కానీ ఫుల్ స్టాప్లు కానీ ఉండవు. అదేవిధంగా మనం ఈ చివరిలో ఈ పాటలను రాసి చూసారా, ఈ పాటలను రాసి ఈ చివరి రైట్ సైడ్ కాలంలో మనం ఏం చేయాలంటే డేట్ వేయాలి. మనం ఇక్కడ ఏం చేయాలంటే 10 June 2019 అన్నాడు. ఓకేనా, మరి 10 June 2019 అన్నాడు కాబట్టి మీరు ఎగ్జామినేషన్ రాస్తారు. ఎప్పుడు రాస్తారు? 2021లో రాస్తారు. ఒకవేళ ఏప్రిల్ అని ఫర్ ఎగ్జాంపుల్ గా ఏప్రిల్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 4th ఎగ్జామినేషన్ 4th April 2021 అని రాస్తాం అన్నమాట. అంతేకాని దీన్ని 4/4/2021 రాస్తాం మాకు ఇది రాబోయింది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది ఇలా రాస్తే కరెక్ట్ అవుతుంది. కాబట్టి మన 19 ఆల్రెడీ లేదుగా అయిపోయింది, కంప్లీట్ అయిపోయిందిగా, అందువల్ల రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది ఎలా రాయాలంటే ఇలా రాయాలన్నమాట. ఓకేనా, తర్వాత ఇక్కడ కూడా ఏం రాయకూడదు, మనం కామాలు కానీ ఫుల్ స్టాప్లు కానీ పెట్టకూడదు. కామా ఫుల్ స్టాప్లు అనేవి ఏముండవు. ఈ పాటలో రాస్తే చూసారా, ఇది స్ట్రైట్ గా రైట్ సైడ్ కార్నర్ లో, ఓకేనా, కొద్దిగా కింద లైన్ లో రాయాలన్నమాట. రాసిన తర్వాత మనం ఎవరు రాస్తాం లెక్కో అని అంటే క్లాస్ టీచర్ కి రాస్తున్నాం. చూడండి, ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని 2 అడ్రస్ అని అంటాం. ఈ 2 అనేది ఇవ్వలేదు. ఇక్కడ ఫ్రమ్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రమ్ అడ్రస్ 2 అడ్రస్ అంటాం. చూడండి, ఇక్కడ ఏం చేయాలంటే క్లాస్ టీచర్ రాశారు. సెకండ్ ఎంపీసీ క్లాస్, అలానే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బ్రాకెట్లో బాల్స్ అని రాశారు. సో ఇది కూడా ఏముందంటే పాకల అన్నమాట. ఓకేనా, పాకల ఉంది. ఫుల్ స్టాప్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టు ద క్లాస్ టీచర్ మీరు 2 రాసినా రాయకుండా మనకు పర్వాలేదు. ద క్లాస్ టీచర్ అని రాసుకుంటారు. రాసుకున్న తర్వాత సెకండ్ ఎంపీసీ క్లాస్ అని రాసుకుంటారు. ఇక్కడ మీరు మార్చుకోవచ్చు, విద్యా క్లాస్ జూనియర్ క్లాస్ అని రాసుకుంటే సరిపోయింది. పాకల బదులు మండపెట్టి సరిపోయింది. కాకపోతే ఏం చేయకూడదు, మనం కామాలు కానీ ఫుల్ స్టాప్ గా మనం గుర్తుపెట్టుకోండి. ఫ్రమ్ అడ్రస్ కి 2 అడ్రస్ కి కామాలు కానీ ఫుల్ స్టాప్ గా ఉండవు. అలానే ఆ డేట్ అని చూసారా, ఆ డేట్ కూడా ఏమంటారు అంటే మన కామాలు కానీ ఫుల్ స్టాప్ కానీ ఉండవు అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, తర్వాత చూడండి, నెక్స్ట్ ఇది ఇలా రాసుకుంటాం. ఓకేనా, తర్వాత నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమన్నారంటే మనకి సరన్ అన్నారు. అది కూడా మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందంటే లెఫ్ట్ సైడ్ మార్జిన్ నుంచే స్టార్ట్ అయ్యింది. ఓకేనా, ఇక్కడ కూడా మనం ఏం రాయాలంటే కామన్ గా ఫుల్ స్టాప్ గా ఎక్స్క్లమేషన్ మార్క్ గా ఏది కూడా మనం పెట్టనే పెట్టాం, సరన్ రాసేస్తాం. లేకపోతే డిఎస్ఆర్ అన్నాం ఫర్ ఎగ్జాంపుల్ గా, డిఎస్ఆర్ రాస్తే సరిపోయింది. ఓకేనా, ఈ సరన్ తర్వాత మరి ఇక్కడ సబ్జెక్ట్ ఎస్యూబి అని పెడతాం. మరి ఆ సబ్జెక్ట్ కూడా ఎక్కడి నుంచి రాస్తాం, మనకి ఈ పేజ్ ఎలా ఉందనుకోండి లెఫ్ట్ సైడ్ మార్జిన్ నుంచే. అలానే సరళం చూసారా, ఇది కూడా ఏం చేస్తామంటే లెఫ్ట్ సైడ్ మార్జిన్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు సబ్జెక్ట్ ఏమన్నారు చెప్పండి, 3 days లీవ్ ఉన్నారు చూసారా. మరి ఇప్పుడు ఏమొచ్చాడు మనకి, రిక్వెస్ట్ ఫర్ 3 days లీవ్ టు మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ మై సిస్టర్స్ మ్యారేజ్ సబ్మిటెడ్ రిగార్డింగ్ అన్నమాట. మరి దీన్ని షార్ట్ కట్ లో రాయాలి. మనం ఏం రాయొచ్చు అంటే రిక్వెస్ట్ for 3 days leave
అని కూడా లాస్ చేయొచ్చు. ఓకేనా? కానీ ఇక్కడ ఏమంటే లీవ్ అని పెట్టి తర్వాత టు మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ మై సిస్టర్స్ మ్యారేజ్ సబ్మిటెడ్ రికార్డింగ్ అని ఇవ్వడం జరిగింది అనమాట. అంటే 3 days లీవ్ కావాలి అని అర్థం చేసుకోవాలి. ఓకేనా? దీని తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్ చూడండి ఒకసారి. బాడీ ఆఫ్ ద లెటర్ ఈ సబ్జెక్ట్ ఉంది చూసారా, మరి ఇక్కడ నుంచి మొదలైంది అనమాట. ఒక లైన్ స్పేస్ తీసుకుంటాం, గ్యాప్ తీసుకున్నారు చూడండి. ఏమన్నారంటే ఐఆమ్ అన్నారు చూసారా, ఐఆమ్ ఏ స్టూడెంట్ అన్నారు చూసారా. ఇదంతా కూడా ఏమవుతుంది మనకి బాడీ ఆఫ్ ద లెటర్ అనేది అవుతుంది. ఒకసారి నేను చెప్తాను, మీరు నాతో పాటు చెప్పండి. ఐ వాజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ సెకండ్ ఎంపీసీ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ పాకల. ఓకేనా? మరి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వాళ్ళు మనం ఏం రాసుకోవచ్చు, విద్యార్థి జూనియర్ కాలేజ్ రాసుకుంటే సరిపోయింది. తర్వాత మై రోల్ నెంబర్ ఈజ్ 15. మీ రోల్ నెంబర్ ఏదైతే ఉందో రాసుకోవచ్చు. తర్వాత మై సిస్టర్స్ మ్యారేజ్ విల్ బి హెల్డ్ ఎట్ టిటిడి చౌల్ట్రీ ఇన్ చిత్తూర్ ఆన్, అక్కడ ఇచ్చిన డేట్ ఏంటంటే 13/6/2019 అన్నాడు. అక్కడ డేట్ మార్చుకోవాలి మనం. ఓకేనా? మరి సిస్టర్ మ్యారేజ్ టీటీడీ చౌల్ట్రీ అన్నాడు. మరి అక్కడ మనం టీటీడీ కళ్యాణ మండపం అంటాం చూసారా, అలాంటి ప్లేస్ అనమాట. చౌల్ట్రీ అంటే ప్లేస్ పేరు అనమాట. తర్వాత మై ప్రెసెన్స్ ఈజ్ నీడెడ్ ఎట్ హోమ్ టు మేక్ అరేంజ్మెంట్స్ అండ్ ఇన్వైట్ ద గెస్ట్. మరి మై ప్రెసెన్స్, మరి నేను ఉండడం ఇంటి దగ్గర ఉండడం అనేది చాలా నెసెసిటీ, చాలా అవసరం. ఎందుకంటే టు మేక్ అరేంజ్మెంట్స్, మరి అరేంజ్మెంట్ చేయడానికి, అలానే ఇన్వైట్ ద గెస్ట్. మరి గెస్ట్లు వస్తారు చూసారు, వాళ్ళు రిసీవ్ చేసుకోరు కదా, మరి వాళ్ళు కూడా రిసీవ్ చేసుకుంటానికి మరి ఖచ్చితంగా నాకు 3 days లీవ్ కావాలి అని అంటూ ఉన్నారు. సో ఐ కెనాట్ అటెండ్ ద క్లాసెస్ రెగ్యులర్లీ, కాబట్టి నేను క్లాస్ సరిగా అటెండ్ అవ్వలేకపోతున్నాను అని అన్నారు. తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. హెన్స్ ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ గ్రాంట్ మీ లీవ్ ఫర్ 3 days ఫ్రమ్, అక్కడ డేట్ ఇచ్చాడు 16/11/6/2019 టు 13/6/2019 అన్న చూసారా, అక్కడ డేట్ మార్చుకోవాలన్నమాట మనం. ఫర్ విచ్ act of kindness I would be grateful to you. కాబట్టి మాకు 3 days లీవ్ ఇస్తారని మేము నమ్ముతున్నాము. అలానే యాక్ట్ ఆఫ్ కైండ్నెస్, మరి దాని మీద జాలి పడతారు అని అంటూ ఉన్నారు. అంటే రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట. మరి ఐ వుడ్ బి గ్రేట్ఫుల్ టు యూ, మీరు మీ యొక్క రుణం నేను ఎప్పుడు కూడా తీర్చుకోలేను అని అన్నట్లుగా మనం చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఏమంటే బాడీ ఆఫ్ ద లెటర్ అనేది అవుతుంది అనమాట జనరల్గా. ఓకేనా? బాడీ ఆఫ్ ద లెటర్లో 2 paragraphs కానీ 3 paragraphs కానీ రాసుకోవచ్చు. ఓకేనా? మరలా చూడండి, ఇక్కడ ఐఆమ్తో మొదలైన తర్వాత ఇక్కడ హ్యాండ్స్ నాకు చూసారా, ఈ హ్యాండ్స్ కూడా ఎక్కడ మొదలైంది, పారాగ్రాఫ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టామో అక్కడి నుంచి మొదలైంది. ఓకేనా? ఇలాగా మన పారాగ్రాఫ్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత చూడాలి మనం ఏం రాస్తామంటే ఆ థ్యాంకింగ్ యూ అని చూసారా, ఇది కూడా ఏంటంటే లెఫ్ట్ సైడ్ మనం నుంచే రాస్తాం, గుర్తుపెట్టుకోండి. థ్యాంకింగ్ యూ. ఓకేనా? థ్యాంకింగ్ రాస్తాం. థ్యాంకింగ్ యూకి కామాలని దృష్టిలో పెట్టాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత రాస్తాం మనం ఏమంటే యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాస్తాం. మరి యువర్స్ ఫెయిత్ఫుల్లీ పక్కన కూడా కామా అనేది పెట్టామనుకోండి మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది, మార్క్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఫుల్ స్టాప్ పెట్టినా మార్క్ రాదు, ఇది వచ్చి ఒక మార్క్ వచ్చేస్తుంది అనమాట. అలాగే యువర్స్ నాకు చూసారా, YOURSకి మనం ఇటువంటి అపాస్ట్రియస్ పెట్టేవాళ్ళం. అపాస్ట్రియస్ ట్రెడిషనల్ ఫార్మాట్లో పెట్టేవాళ్ళం, ఓల్డ్ ఫార్మాట్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి, YOURS అనేది కలిపి రాయాలి. YOURS గుర్తుపెట్టుకోండి, YOURS కలిపి రాయాలి. దీని తర్వాత మనం ఏం చేయాలంటే సిగ్నేచర్ చూసారా, మీరు ఈ సైన్ చూసారా, ఫర్ ఎగ్జాంపుల్గా స్పీడ్గా సుధీర్ అని రాసేసారు, ఫర్ ఎగ్జాంపుల్ అలా రాసి సైన్ చేశారు. మళ్ళీ ఏం చేయాలంటే మరి ఆ కింద లైన్లో నీట్గా క్యాల్కులేటర్లో సుధీర్ అని ఎలాగా రాయాలన్నమాట. మరి దీని కూడా ఏంటి కూడా మనం కామాలు కానీ ఫుల్ స్టాప్ కానీ పెట్టకూడదు. ఓకేనా? ఇది మనకి 3 days గురించి చెప్పారు. మళ్ళీ ఒకసారి చదువు గుర్తుపెట్టుకోండి. ఫ్రమ్ అడ్రస్ కానీ టూ అడ్రస్ కానీ డేట్ కానీ కామాలు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? బాడీ ఆఫ్ ద లెటర్లో మాత్రమే కామాలు ఫుల్ స్టాప్ అనేవి ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. మరి యువర్స్ థ్యాంకింగ్ యూ తర్వాత కానీ యువర్స్ ఫెయిత్ఫుల్లీ తర్వాత కానీ కామాలు కానీ ఫుల్ స్టాప్ కానీ పెట్టకూడదు. YOURకి అసలు అపాస్ట్రియస్ అనేది పెట్టకూడదు. ఓకేనా? ఈ విధంగా రాయాలన్నమాట. ఫ్రమ్ అడ్రస్కి టూ అడ్రస్కి అన్నిటి కూడా ఈ విధంగా రాయాలి. ఓకేనా? ఇది ఒక లెటర్గా చెప్తాను. తర్వాత నెక్స్ట్ చూడండి, సెకండ్ లెటర్ 159 ఉంది, సేమ్ అది. ఆ లెటర్ కూడా చూద్దాం. ఓకేనా?
159లో పేజ్ నెంబర్ 159లో మరి సెకండ్ లెటర్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు. చూడండి, రైట్ ఏ లెటర్ టు ద ప్రిన్సిపాల్ ఆఫ్ యువర్ కాలేజ్ రిక్వెస్టింగ్ హిమ్ ఆర్ హర్ టు ఇష్యూ యువర్ ట్రాన్స్ఫర్ బోనఫైడ్ అండ్ కాండక్ట్ సర్టిఫికేట్స్. మరి మీరు కంప్లీట్ అయిపోయిన చూస్తారు మీ ఇంటర్మీడియట్ కోర్సు అయిపోయిన తర్వాత మరి ట్రాన్స్ఫర్ బోనఫైడ్ కాండక్ట్ సర్టిఫికేట్స్ గురించి మరి మీరు టీసీ తీసుకుంటా వస్తారు చూసారా, వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 159 చూసుకోండి. మెటీరియల్ అయితే పేజ్ నెంబర్ మారుతా ఉంది, జనరల్గా చూసుకోండి. ఒకసారి ఆల్రెడీ రాశాను కాబట్టి ఫస్ట్ లెటర్కి ఇప్పుడు మళ్ళీ రాయట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఒకదానికే రాశాను, మళ్ళీ రాయవలసిన అవసరం ఉండదు అనుకుంటున్నాను. ఓకేనా? తర్వాత చూడండి, ఏ తిరుమలేష్ అన్నాడు 6-70 గాంధీ స్ట్రీట్ విశాఖపట్నం అన్నాడు. ఓకేనా? మరి అక్కడ మీరు ఏం రాసుకోవచ్చు అంటే మీ అడ్రస్ రాసుకుని సరిపోయింది. ఓకేనా? మీ అడ్రస్ రాసుకోండి, దానికి కామాలు ఫుల్ స్టాప్ లేకుంటే చాలు. ఓకేనా? తర్వాత ఇటు పక్కన రైట్ సైడ్ కాలంలో 15th జూన్ 2019 అన్నాడు. అక్కడ కూడా మీరు ఏం చేయాలంటే డేట్ అనేది కామన్గా మార్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత కింద పక్కన లెఫ్ట్ సైడ్ మార్జిన్ చూసుకోండి, ద ప్రిన్సిపల్ అని చూసారా, అది 2 అడ్రస్ అవుతుంది. ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ విశాఖపట్నం అన్నారు. ఇక్కడ మన కాలేజీ పేరు రాసుకుంటే సరిపోయింది. ఓకేనా? ఇదంతా కూడా అర్థమైంది కదా, కామన్ ఫుల్ స్టాప్ లేకుండా రాస్తారు. తర్వాత చూడండి, సర్ర అన్నాడు. సర్ర అన్న తర్వాత ఇక్కడ కామా పెట్టారు చూసారా, ఆ కామా కూడా ఉంచాల్సిన అవసరం లేదు, అది బై మిస్టేక్ ప్రింటింగ్ మిస్టేక్ అనేది పడటం జరిగింది. మరి దాన్ని గుర్తుపెట్టుకోండి ఒకసారి, సర్ర దగ్గర కామా అనేది అవసరం లేదు. దాని తర్వాత సబ్జెక్ట్, మరి సబ్జెక్ట్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి నాకు, రిక్వెస్ట్ ఫర్ the issue of my transfer bonafide and conduct certificates submitted regarding. ఓకేనా? మరి మై ట్రాన్స్ఫర్ బోనఫైడ్ కాండక్ట్ సర్టిఫికేట్స్ ఆల్రెడీ మనకి ఇచ్చిన లెటర్లో ఉండే చూసుకోండి, ట్రాన్స్ఫర్ బోనఫైడ్ కాండక్ట్ సర్టిఫికేట్స్ అదే ఇక్కడ రాసుకుంటే చాలు. మరి ఇంతవరకు రాస్తారా మనకు మార్క్ రావడానికి అవకాశం ఉంది. దీని తర్వాత చూడండి, బాడీ ఆఫ్ ద లెటర్ చూసారా, ఆ బాడీ ఆఫ్ ద లెటర్ ఏం చెప్పేంత ముందు కూడా సబ్జెక్ట్ ఎక్కడైతే రాసామో అక్కడి నుంచే ప్రారంభమైంది అని చెప్తాను. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఐ వాజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ యువర్ కాలేజ్ డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్స్. మరి మీ బ్యాచ్ మారిపోయింది. ఓకేనా? అంతా 19 to 21 చూసారా, 19 to 21 అక్కడ మార్చుకోవాలి. తర్వాత మై ఆప్షనల్ సబ్జెక్ట్స్ వర్ mathematics, physics and chemistry. My roll number was 27. I have passed intermediate course with 9.5 grade points in IPE March, but the date March 2021. 2021 March, and I have also secured a good rank in JEE mains examination. I would like to join an engineering course in the engineering college. For that I need to submit transfer bonafide conduct certificates in the engineering college. ఇంతతో ఫస్ట్ పారాగ్రాఫ్ కంప్లీట్ అయింది. సెకండ్ పారాగ్రాఫ్ చెప్పండి. హెన్స్ I request you to kindly issue me these certificates at an early date. I have already submitted no dues certificate. తర్వాత చూడండి, తర్వాత లెఫ్ట్ సైడ్ మార్జిన్ లో థ్యాంక్ యూ ఉంది, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, తర్వాత ట్రిబులేషన్ ఉంది. ఆ ప్లేస్ లో మీరు మీ నేమ్ రాసుకుంటే సరిపోయింది. ఒకసారి దీన్ని ఏమంటామని చెప్పండి, ఫస్ట్ లో ఫ్రమ్ అడ్రస్ అన్నమాట. ఫ్రమ్ అడ్రస్ అనగా ఇది కూడా ఏంటి, మీ ఓన్ అడ్రస్ అన్నమాట. ఓకేనా? మీ ఓన్ అడ్రస్ అనేది రాసుకుంటే సరిపోయింది. దీనికి కామగా స్టాప్ గా పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? శుద్ధిగా రాసలే. ఇది పక్కన ఏం చేయాలి, రైట్ సైడ్ లో డేట్ వేయాలి. మనం ఎగ్జామినేషన్ అయితే ఏ రోజు అయితే వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ 10th వచ్చింది అనుకోండి, 10th April 2021 అని రాసుకుంటే సరిపోయింది. తర్వాత ఇది 2 అడ్రస్ అనేది అవుతుంది. టు ద ప్రిన్సిపల్ అన్న చూస్తారా, అదంతా కూడా కామన్ రాసేస్తారు. రాసేసిన తర్వాత ఆ సర్లని చెప్పారు, అది కూడా లెఫ్ట్ మార్జిన్ నుంచి స్టార్ట్ అయ్యింది, ఆల్రెడీ చెప్పారు. తర్వాత సబ్జెక్ట్ అన్న ఆ సబ్జెక్ట్ కూడాను ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన మన కీవర్డ్స్ ఏంటంటే మై ట్రాన్స్ఫర్. ఫస్ట్ది అది ఈజీగా అది కూడా చెప్దాం అనుకున్నాను, మరి చెప్పలేదు, మరి ఈజీగా ఉంటుంది అని చెప్తున్నాను. ట్రాన్స్ఫర్
బోనఫైడ్. ఓకేనా, బోనఫైడ్. తర్వాత ఇంకేమన్నారంటే కాండాక్ట్ సర్టిఫికేట్స్, కాండాక్ట్ సర్టిఫికేట్స్. ఓకేనా, ఈ గుర్తుపెట్టుకుంటే ఆల్రెడీ మనకి ఇచ్చిన లెటర్లోనే ఉన్నాయి. ఓకే, దాని తర్వాత చూడండి ఐతో స్టార్ట్ అయింది. ఐ వాజ్ స్టూడెంట్ అన్నారు చూసారా, ఈ సబ్జెక్ట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి జనరల్గా. ఐ వాజ్ స్టూడెంట్ ఆఫ్ యువర్ కాలేజ్ డ్యూరింగ్ అకాడమిక్ ఇయర్స్. ఇందులో మనం కాలేజ్ అన్నవాడు మనకు ఈజీగానే ఉంటుంది. అలానే మరి అకాడమిక్ ఇయర్స్, అకాడమిక్ ఇయర్స్ అనేది ఒకటి గుర్తుపెట్టుకుని సరిపోయింది. దీని తర్వాత ఏమన్నాడు మై ఆప్షనల్ సబ్జెక్ట్స్. మరి ఆప్షనల్ అన్నప్పుడు మనకు గుర్తుండేదిగా. ఓకేనా, ఆప్షనల్లో సబ్జెక్ట్స్ అని చెప్పి ఏం చెప్తారు మనకి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అది మీ కోర్సే కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. మ్యాథమెటిక్స్ అలాగే ఫిజిక్స్, తర్వాత ఏమన్నాడు కెమిస్ట్రీ అని అన్నాడు. ఓకేనా, కెమిస్ట్రీ అని రాసుకుంటారు జనరల్గా, గుర్తున్నాయి. తర్వాత రోల్ నెంబర్ అన్నాడు చూసారా, తర్వాత రోల్ నెంబర్ అయిన తర్వాత ఏమన్నాడు పాస్డ్ ఇంటర్మీడియట్. ఓకేనా, పాస్డ్ ఇంటర్మీడియట్ అన్నాడు. ఓకే, ఇంటర్మీడియట్ పాస్. తర్వాత 9.5 గ్రేడ్ పాయింట్స్. తర్వాత మనం చూసుకుంటే ఇంకా పాయింట్స్ తర్వాత ఐపీఈ మార్క్స్ అన్నమాట. ఐపీఈ మార్క్స్. మరి ఐపీఈ మార్క్స్ తర్వాత మాకేమంటే గుడ్ ర్యాంక్ అన్నాడు. గుడ్ ర్యాంక్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ వచ్చిందన్నాడు జేఈఈ మెయిన్స్ అన్నారు. అంటే దాని తర్వాత నెక్స్ట్ ఏంటి మీరు ఇంజనీరింగ్ కాలేజ్. తర్వాత మనకి ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్. ఓకేనా, ఇంజనీరింగ్ కాలేజ్. తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత ఏమన్నా తర్వాత మళ్ళా ట్రాన్స్ఫర్ బోనఫైడ్. ఓకేనా, ట్రాన్స్ఫర్ బోనఫైడ్. తర్వాత కాండాక్ట్ సర్టిఫికేట్స్ అని అన్నాం. తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ అనేది జరిగిందన్నమాట. ఓకేనా, మరి మనం గుర్తుపెట్టుకుంటాం ఇవన్నీ కూడా. ఓకే, కాలేజ్ కానీ అకాడమిక్ ఇయర్స్ కానీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కానీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, రోల్ నెంబర్, పాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ 9.5 పాయింట్స్, ఐపీ మార్క్స్. ఓకేనా, గుడ్ ర్యాంక్ జేఈ ఎగ్జామినేషన్స్. ఓకేనా, ఇంజనీరింగ్ కాలేజ్ ట్రాన్స్ఫర్ బోనఫైడ్ కాంటాక్ట్ సర్టిఫికేట్స్ అన్నమాట. మరి ఈ వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే కొద్దిగా. ఓకేనా, కొద్దిగా గుర్తుపెట్టుకుని అనుకోండి. ఒకవేళ మీరు ప్రిపరేషన్ చేయలేదు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్గా, చేయకుండా ఎగ్జామినేషన్కి వచ్చినప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకుని మీరు ప్రజెంటేషన్ చేస్తే మంచి మాట్లాడడానికి అవకాశం ఉంది అన్నమాట. ఎటు మీరు అంతా కూడా బాగా చదువుతారు అనుకోండి, చెప్తున్నాం ఉదాహరణకి. ఓకేనా, తర్వాత ఇది ఒక పారాగ్రాఫ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. సబ్జెక్ట్ అనేది ఎక్కడైతే స్టార్ట్ చేసామో గుర్తుపెట్టుకోండి, హెన్స్తో ప్రారంభించారు. గుర్తులో మీకు ఇందాక హెన్స్. ఓకే, అక్కడ చూస్తే మనకి కైండ్లీ ఇష్యూ. ఓకేనా, కైండ్లీ ఇష్యూ. ఏమన్నారు సర్టిఫికేట్స్. ఓకేనా, సర్టిఫికేట్స్. ఏ సర్టిఫికేట్స్ అంటే మీకు తెలుసు, కాంటాక్ట్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అవుతాం అన్నమాట. ఓకేనా, తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇందులో మనకి నో డ్యూస్ సర్టిఫికేట్ అనేది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అన్నమాట. అంటే ఇంకా అంటే డ్యూస్ సర్టిఫికేట్ అంటే మీరు ఫీజు అంతా కూడా పే చేశారని. ఓకేనా, మీకు నోటీస్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తారన్నమాట. కాలేజ్ ఫీజు కానీ, ఓకేనా, ఎగ్జామినేషన్ ఫీజు కానీ, లైబ్రరీ ఫీజు కానీ, ఇంకా అన్ని ఫీజులు, ఇంకా మీరు గేమ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, అవి కానీ అన్ని కూడా కంప్లీట్ అయిపోతే ఫీజు కడితే దాన్ని నోటీస్ సర్టిఫికేట్ మనకి ఇస్తారు. అది ఇస్తే మనం తీసుకెళ్ళే మా అటెండర్ గారు దాన్ని ఇస్తే కనుక మనకు సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, మరి ఈ విధంగా మీరు ఈ కొన్ని వర్డ్స్ అన్నమాట, ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకుని మీరు రాయడానికి ప్రయత్నం అనేది చేయొచ్చు. ఫస్ట్ దానికి చెప్దాం అనుకున్నాను, అది కొద్దిగా ఈజీగా ఉంది, మార్చడానికి ఉంది కాబట్టి అది చెప్పాం. తర్వాత నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. చూడండి, థర్డ్ లెటర్ చూడండి. థర్డ్ లెటర్ చూసుకోండి. థర్డ్ లెటర్ చూడండి. థర్డ్ లెటర్ చూసుకోండి. రైట్ ఏ లెటర్ టు ద ఎడిటర్ ఆఫ్ ఏ లోకల్ న్యూస్ పేపర్ కంప్లైనింగ్ అబౌట్ ద bad condition of roads in your condition of roads and drains
ఇన్ యువర్ ఏరియా. ఓకేనా? మరి ఇది టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ ఏంటంటే 160గా గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు మెటీరియల్ కూడా చూసుకోండి. ఒకసారి మెటీరియల్ చూసుకోండి. 182 ఓపెన్ చేసుకుంటారు. 182 ఓపెన్ చేసుకుంటారు. టెక్స్ట్ బుక్లో దాంట్లో మెటీరియల్ కొద్దిగా చేంజెస్ అనేది ఉంటా ఉంటుంది అనమాట. చూడండి, దేని రాయాలి మనం? ఎడిటర్ ఆఫ్ ఏ లోకల్ న్యూస్ పేపర్ ఎడిటర్కి రాయాలి. దేని గురించి అంటే కంప్లైన్ అబౌట్ ద బ్యాడ్ కండిషన్స్ ఆఫ్ రోడ్స్ అండ్ డ్రైన్స్ ఇన్ యువర్ ఏరియా. మరి డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదని, రోడ్ సిస్టమ్ బాగాలేదని మరి ఒక లెటర్ ఒక ఎడిటర్కి రాస్తున్నారు. ఇప్పుడు చూడండి, మరి కామన్ గానే మన ఫ్రమ్ అడ్రస్ అనేది చూసారా? అది ఎప్పుడు కూడాను లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటా ఉంది అందరుగా. అక్కడ ఇచ్చిందంటే 14-5 అంబేద్కర్ కాలనీ విజయవాడ చూసారా? అక్కడ మన అడ్రస్ రాసుకుంటే సరిపోయింది. అక్కడ డేట్ చూసుకోండి ఒకసారి. 15 జనవరి 2019 చూసారు కదా? 15 జనవరి అన్న చూసారా? జనవరి అన్న కదా, అలా కూడా రాయొచ్చు. కానీ నేను ఏం చెప్పానంటే 15 జనవరి రాశారు కదా, పూర్తి రాయాలి. జనవరి అని రాయాలి, గుర్తుపెట్టుకోండి. 2021 ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, 2019 అన్నారు. మనం జనవరిలో రాదు కాబట్టి మనకి మార్చిలో కానీ ఏప్రిల్ వచ్చింది కాబట్టి ఎగ్జామినేషన్స్ ఏప్రిల్ అని రాసుకుని సరిపోయింది. ఏప్రిల్లో 2021. మీరు కామన్ పెట్టారు చూసారా? అండ్ షార్ట్ కట్లో రాశారు కాబట్టి పెట్టారు. కాబట్టి మనం ఒకటే కామన్ అవుతున్నాం కాబట్టి ఏం చేస్తామంటే 2021 అని రాసుకుని కామన్ ఫుల్ స్టాప్ లేకుండా ఉంటే సరిపోయింది. ఎలా అయినా కానీ అలా రాసుకుని సరిపోయింది. దీని తర్వాత చూడండి, మరి ఇప్పుడు 2 అడ్రస్ రాస్తున్నాం. మరి 2 అడ్రస్ ఎవరు రాస్తున్నాం అంటే టు ద ఎడిటర్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా విజయవాడ అని అన్నారు అనమాట. విజయవాడ ప్లేస్ మనం రాజమండ్రిలో కాకినాడలో ఏదో ఒకటి పెట్టుకున్నా కానీ సరిపోయింది. దాని తర్వాత సాధారణ నుంచి చూసారా? సాధారణ అది కూడా ఎక్కడి నుంచి మనకి లెఫ్ట్ సైడ్ మార్చి నుంచి మొదలైంది. తర్వాత సబ్జెక్ట్ చూడండి, సబ్జెక్ట్ కూడాను లెఫ్ట్ సైడ్ నుంచే స్టార్ట్ అయింది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, కంప్లైంట్ about bad conditions of roads in Ambedkar Colony of Vijayawada submitted regarding. ఇక్కడ అంబేద్కర్ కాలనీ అని ఇచ్చాడు. మనకి మోడల్ పేపర్ చెప్పాను చూసారా? ఆర్కే నగర్ అని ఇచ్చాడు. అక్కడ మారుతా ఉంటాయి మనం గుర్తుపెట్టుకోండి. హింట్స్ ఇస్తాడు. ఆ హింట్స్ లో ఇప్పుడు నేను ఎలాగా కీవర్డ్స్ అని చెప్పాను కదా, అలానే మనకి చిన్న డాష్ పెట్టి హింట్స్ ఇస్తాను అనమాట. ఆ హింట్స్ డెవలప్ చేసి రాయటం లెటర్ రైటింగ్ అంటే. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, అంబేద్కర్ కాలనీ ప్లేస్ లో ఆర్కే నగర్ అని ఇచ్చాడు. ఓకేనా? మరి దేని గురించి రాస్తున్నారంటే బ్యాడ్ కండిషన్ ఆఫ్ రోడ్స్. మరి రోడ్స్ గురించి రాస్తున్నారు. తర్వాత చూడండి, అయామ్ అని చూసారు. ఇది కూడా ఈ సబ్జెక్ట్ ఎక్కడైతే రాస్తారో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చెప్పండి, అయామ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ అంబేద్కర్ కాలనీ ఇన్ విజయవాడ అండ్ ఐ విష్ టు డ్రా your kind attention towards the bad conditions of roads and drains in our area. Day by day, the conditions of roads is becoming more and more critical and many accidents take place. మరి ఫస్ట్ పారాగ్రాఫ్ లో తెలియజేస్తున్నారు, ఐఆమ్ రెసిడెంట్ ఆఫ్ అంబేద్కర్ కాలనీ విజయవాడ ప్లేస్ మార్చి పెట్టుకోండి. ఓకే, నేను అక్కడ ఉంటున్నాను అంటున్నారు. తర్వాత ఐ విష్ టు డ్రా యువర్ కైండ్ అటెన్షన్ టువర్డ్స్ ద బ్యాడ్ కండిషన్ ఆఫ్ రోడ్స్ అండ్ ద డ్రైన్స్ ఇన్ అవర్ ఏరియా. మరి ఏం పేరు గురించి మెన్షన్ చేస్తున్నాడు? బ్యాడ్ కండిషన్ ఆఫ్ రోడ్స్ అండ్ డ్రైన్స్. కాబట్టి మీరు ఒకసారి వచ్చి మీరు చెక్ చేయమన్నట్లుగా చెప్తూ ఉన్నారు. డే బై డే ద కండిషన్స్ ఆఫ్ రోడ్స్ ఈస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ క్రిటికల్ అండ్ మెనీ యాక్సిడెంట్స్ టేక్ ప్లేస్. మరి చాలా వర్స్ట్ గా తయారైన రోడ్స్, చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయని ఫస్ట్ పారాగ్రాఫ్ లో తెలియజేశారు. తర్వాత సెకండ్ పారాగ్రాఫ్ చూడండి. ఫస్ట్ పారాగ్రాఫ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో సెకండ్ పారాగ్రాఫ్ కూడా మనం అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. ద రోడ్స్ చూసారా? ద రోడ్స్ నుంచి ప్రారంభిస్తాం. చెప్పండి, ద రోడ్స్ ఆర్ డ్యామేజ్డ్ డ్యూ టు ద recent rains and the potholes are formed on the roads. In the city, the drains get damaged and the coverings of the manholes are displaced. These broken drains and uncovered manholes
become the cause of the accidents. మరి ఈ పారాగ్రాఫ్ చూసినట్లయితే మనకి ద రోడ్స్ ఆర్ డ్యామేజ్ అని అంటే దేని వల్ల అంట డ్యూ టు ద రీసెంట్ రైన్స్. మరి ఇప్పుడే కురిసిన వర్షాల వల్ల, రీసెంట్ కురిసిన వర్షాల వల్ల అలా అంత పార్ట్ హోల్స్ అన్నట్టు పెద్ద పెద్ద గుంతలు కూడా పడ్డాయి అని చెప్తున్నారు. ఆ ఫార్మ్డ్ ఆఫ్ ద రోడ్స్. మరి ఆ గుంతలు పడటం వల్ల ఏం జరిగింది చూడండి. ఇన్ ద సిటీ ద డ్రైన్స్ గెట్ డ్యామేజ్డ్ అండ్ ద కవరింగ్స్ ఆఫ్ ద మ్యాన్ హోల్స్ ఆర్ డిస్ప్లేస్డ్. మరి సరిగా ప్రాపర్ వేలో మ్యాన్ హోల్స్ ఉంటే చూసారా, అవి కూడా సరిగా కవర్ చేయట్లేదు అని కూడా చెప్తున్నాం. మ్యాన్ హోల్ తీసేసారనుకోండి, మనం మొన్న వర్షాలప్పుడు చూసారా మ్యాన్ హోల్స్ లో, హైదరాబాద్ లో మ్యాన్ హోల్స్ లో పడి చాలా మంది కూడా చనిపోవడం అనేది జరిగిందనమాట. అలాగా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఉంచేశారు అని చెప్తున్నారు. దీస్ బోకెన్ ట్రైన్స్ అండ్ అన్కవర్డ్ మ్యాన్ హోల్స్ బికమ్ ద కాజ్ ఆఫ్ ద యాక్సిడెంట్స్. ఈ పార్ట్ హోల్స్ ఆ గుంతలు పడడం వల్ల, ఓకేనా, ఈ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయడం వల్ల చాలా రకాల యాక్సిడెంట్స్ జరిగినాయి అని సెకండ్ పారాగ్రాఫ్ చెప్పారు. తర్వాత చూడండి థర్డ్ పారాగ్రాఫ్. అది కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మనకి లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయింది. అది కూడా ఈ సబ్జెక్ట్ అయామ రాసి ద రోడ్స్ అని రాసి చూసారా, అక్కడే డ్యూ టు అని అక్కడ నుంచి రాస్తుంది. చెప్పండి. డ్యూ టు బ్యాడ్ కండిషన్స్ ఆఫ్ రోడ్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ట్రావెలర్స్ టు ట్రావెల్ డ్యూరింగ్ నైట్. ద ఎంప్లాయీస్ అండ్ స్టూడెంట్స్ ఫేస్ problems to go on their destinations. I request you to kindly publish this in your newspaper so that it will reach to the authorities concerned and the problem can be solved. Okay, third paragraph చూసుకోండి ఒకసారి. డ్యూ టు బ్యాడ్ కండిషన్స్ ఆఫ్ రోడ్స్. మరి ఈ విధమైన బాగా వర్స్ట్గా తయారవడం అనే రోడ్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ట్రావెలర్స్ టు ట్రావెల్ డ్యూరింగ్ నైట్. మరి నైట్ టైంలో ట్రావెలర్స్ ట్రావెల్ చేయడం చాలా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. అలానే ద ఎంప్లాయీస్ అండ్ స్టూడెంట్స్ ఫేస్ ప్రాబ్లమ్స్ టు గో ఆన్ దేర్ డెస్టినేషన్స్. మరి ఎంప్లాయీస్, మరి ఎవరైతే జాబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారో మరి వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. అలానే స్టూడెంట్స్ కూడా, మరి మీరు కాలేజ్ అయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళడం కూడా, డెస్టినేషన్ గమ్యానికి వెళ్ళడం కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ పబ్లిష్ దిస్ ఇన్ యువర్ న్యూస్ పేపర్. కాబట్టి ఎడిటర్ రాస్తున్నాం కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరు మీ న్యూస్ పేపర్ కాలంలో ఖచ్చితంగా పబ్లిష్ చేయండి అని చెప్తూ, సో దట్ ఇట్ విల్ రీచ్ టు ద అథారిటీస్ కన్సర్న్ అండ్ ద ప్రాబ్లమ్ కెన్ బి సాల్వ్. కాబట్టి ఎవరైతే మన సుపీరియర్ పర్సన్స్, హైయర్ అఫీషియల్స్ ఉంటారో మరి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాబ్లమ్ ని మరి సాల్వ్ చేయాల్సిందిగా కోరుచున్నాం అని చెప్పారు. తర్వాత చూడండి నెక్స్ట్ మళ్ళీ అది కూడా ఏం చేయాలి, థ్యాంక్ యూ అన్నాడు చూసారా, అది కూడా లెఫ్ట్ సైడ్ మార్జిన్ లో రాయాలి. తర్వాత యువర్స్ ఫెయిత్ఫుల్లీ అన్నాడు చూసారా, వైఓయుఆర్ఎస్ కలిపే రాయాలి, గుర్తుపెట్టుకోండి. వైఓయుఆర్ఎస్ కలిపే రాస్తాం. అలానే తర్వాత సిగ్నేచర్ అని చెప్పి నేమ్ అని ఇచ్చాడు. సిగ్నేచర్ అని చేసిన తర్వాత కామా పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మీ నేమ్ రాస్తే సరిపోతుంది. ఓకేనా, ఇది ఒక లెటర్ గా చెప్తున్నాం. ఓకేనా, ఇంతవరకు మీకు ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ కి టు అడ్రస్ కి మధ్యలో ఏం చేసాం, డేట్ అనేది రాసి పెట్టుకోండి. దాని తర్వాత సరన్ రాసాం, దాని తర్వాత సబ్జెక్ట్ అని రాసాం. ఓకే, సబ్జెక్ట్ తర్వాత ఇక్కడ నుంచి అయామ్ అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నాం. మరి అక్కడ అంబేద్కర్ కాలనీ అన్నాడు కాబట్టి ఇక్కడ మనం అంబేద్కర్ కాలనీ అని రాసుకుంటాం. మనకి లాస్ట్ ఎగ్జామినేషన్ ఏం చేశారంటే ఆర్కే నగర్ కాలనీ అని ఇచ్చాడు అనమాట. ఓకేనా, మరి ఇక్కడ విజయవాడ ఉన్నాడు కాబట్టి విజయవాడ ప్లేస్ లో మనం ఆ మండపేట అనేది రాసుకోవచ్చు. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ బ్యాడ్ కండిషన్స్ ఆఫ్ రోడ్స్. తర్వాత మనం గుర్తుపెట్టుకుంటే బ్యాడ్ కండిషన్స్ ఆఫ్ రోడ్స్, బ్యాడ్ కండిషన్స్ ఆఫ్ రోడ్స్ ఒకటి గుర్తుపెట్టుకుంటాం. దాని తర్వాత అలానే డ్రైన్స్ అన్నట్టు చూసారా, డ్రైన్స్ చాపీస్ అందులో ఉంది, నా బ్యాగ్ లో జిప్పులో ఉంది. ఓకే, డ్రైన్స్ అని ఉంటుంది. డ్రైన్స్ తర్వాత మనకి చూస్తే మోర్ క్రిటికల్. ఓకేనా, మోర్ క్రిటికల్ ఓకేనా, మోర్ క్రిటికల్ గుర్తుపెట్టుకోవచ్చు. అలానే యాక్సిడెంట్స్. ఓకేనా, యాక్సిడెంట్స్ గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట ఫస్ట్ పారాగ్రాఫ్. తర్వాత సెకండ్ పారాగ్రాఫ్ చూడండి ఒకసారి. సెకండ్ పారాగ్రాఫ్ లో ద రోడ్స్ అన్న కానీ స్టార్ట్ అయింది, ద రోడ్స్ అని రాసుకుంటాం. తర్వాత ఇందులో డ్యామేజ్డ్
డ్యామేజ్ అన్న పెట్టుకోవచ్చు మనం, ఈజీగా ఉంటుంది. ఓకేనా. తర్వాత రీసెంట్ రైన్స్ గుర్తుపెట్టుకోవచ్చు. అలానే పార్ట్ హోల్స్ అన్నాడు, పార్ట్ హోల్స్ అన్న కూడా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత డ్యామేజ్ అన్న కూడా ఒకటి. ఓకేనా. దాని తర్వాత కవరింగ్ మ్యాన్ హోల్స్, ఓకే, కవరింగ్ మ్యాన్ హోల్స్. తర్వాత బ్రోకెన్ డ్రైన్స్, తర్వాత అన్కవర్డ్ మ్యాన్ హోల్స్, అలానే చివరిలో యాక్సిడెంట్స్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మనం థర్డ్ పారాగ్రాఫ్లో చూసుకుంటే బ్యాడ్ కండిషన్ ఆఫ్ రోడ్స్, అలానే డిఫికల్ట్ అన్న ఒకటి, ఓకేనా. డిఫికల్ట్ తర్వాత మనం చూసుకుంటే ట్రావెలర్స్, ఓకేనా. ట్రావెలర్స్ తర్వాత మనకి ఇంకొకటి ఏంటంటే ఎంప్లాయీస్, ఓకేనా. తర్వాత స్టూడెంట్స్, ప్రాబ్లం అనేది ఒకటి, ఓకేనా, ప్రాబ్లమ్స్. తర్వాత డెస్టినేషన్స్, ప్రాబ్లమ్స్, డెస్టినేషన్స్. తర్వాత పబ్లిష్ న్యూస్ పేపర్, అలానే అథారిటీస్, తర్వాత ప్రాబ్లం సాల్వ్. ఓకేనా. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. చూసుకోండి. మరి ఫస్ట్ది అంబేద్కర్ కాలనీ అని చెప్పాం, అని చెప్పాం, బ్యాడ్ కండిషన్స్ ఆఫ్ రోడ్స్. ఓకేనా. తర్వాత మీరు ఏం చేయాలి, సెంటెన్స్ లింక్అప్ చేసుకుని చాలు. సెంటెన్స్ ఫార్మేషన్లో బ్యాడ్ కండిషన్ ఆఫ్ రోడ్స్ అని మీరు గుర్తుపెట్టుకుని సరిపోయింది. తర్వాత డ్రైన్స్, ఓకేనా. తర్వాత మోర్ క్రిటికల్ అన్న ఒకటి. తర్వాత యాక్సిడెంట్స్. ఓకే, మీరు డెవలప్ చేసుకుని రాస్తే సరిపోతుంది ఫస్ట్ పారాగ్రాఫ్. అంటే ఇవి గుర్తుంటాయి కదా, సింపుల్గానే ఉంటాయి కదా. తర్వాత రోడ్స్ అన్న డ్యామేజ్ అన్న కూడా ఉంది. రీసెంట్ రైన్స్, ఓకేనా, పార్ట్ హోల్స్, తర్వాత డ్యామేజ్డ్, తర్వాత కవరింగ్ మ్యాన్ హోల్స్, బ్రోకెన్ డ్రైన్స్, అలా అన్కవర్డ్ మ్యాన్ హోల్స్, యాక్సిడెంట్స్. ఓకేనా. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు మామూలుగా. ఓకేనా. తర్వాత నెక్స్ట్ లాస్ట్ పారాగ్రాఫ్ చూసుకుంటే బ్యాడ్ కండిషన్స్ ఆఫ్ రోడ్స్ అనేది ఒకటే మనకి. డిఫికల్ట్, మరి ట్రావెలర్స్ చూసుకోండి. మరి లాస్ట్ పారాగ్రాఫ్ మనం చూస్తే లాస్ట్ పారాగ్రాఫ్ లో బ్యాడ్ కండిషన్స్ ఆఫ్ రోడ్స్ అది మన ఇండికేషన్ గుర్తుపెట్టుకోవచ్చు. డిఫికల్ట్ అన్న వర్డ్ గుర్తుపెట్టుకుంటాం. ట్రావెలర్స్, అలానే ఎంప్లాయీస్, స్టూడెంట్స్. అలా చూసుకుంటే ప్రాబ్లం, ఇదంతా కూడా ప్రాబ్లంగా ఉంటుందని. డెస్టినేషన్ అంటే గమ్యస్థానాలని, పబ్లిష్ చేయాలని ఎక్కడైనా న్యూస్ పేపర్లో. అథారిటీస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని కోరుతున్నట్లుగా మనం బ్యాడ్ కండిషన్స్ ఆఫ్ రోడ్ గురించి లెటర్ అనేది ఇవాళ చూస్తాం. అంటే ఇవన్నీ కూడా ఏమంటే మనకి కీవర్డ్స్, అందరికీ కావాలి కానీ, ఓకేనా, బ్యాడ్ కండిషన్ ఆఫ్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, మోర్ క్రిటికల్ యాక్సిడెంట్స్, ఓకే, ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇవన్నీ కూడా ఇండికేషన్స్గా ఉంటా ఉంటాయి. మరి దీన్ని బట్టి మనం లెటర్ అనేది రాయాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఇది న్యూస్ పేపర్ ఎడిటర్కి రాసినటువంటి లెటర్ బ్యాడ్ కండిషన్స్ ఆఫ్ రోడ్స్ అండ్ డ్రైన్స్ సంబంధించిన అనమాట. ఓకే.